దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తాజా ప్రతిపాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతం ఉన్న సంఖ్య నుండి 50% పెంచాలని ప్రాథమికంగా భావిస్తోంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 25 లోక్సభ స్థానాలకు అదనంగా మరో 13 చేరబోతున్నాయి. మొత్తంగా ఆంధ్రాలో ఈ సంఖ్య 38కి చేరబోతోంది. ఇక తెలంగాణలో ఇప్పుడున్న 17 స్థానాలకు మరో 9 స్థానాలు చేరతాయి. మొత్తం సంఖ్య 26కి చేరుతుంది. ఈ పెంచిన స్థానాల్లో 3వ వంతు మహిళలకు కేటాయించబడతాయి. అంటే ఏపీలో దాదాపు 13, తెలంగాణలో 89 స్థానాలు మహిళా ఎంపీలకు దక్కవచ్చు. లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో 175 నుండి 263కి, తెలంగాణలో 119 నుండి 179కి పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రకారం మహిళలకు కూడా తమ వాటా కింద అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ చేయబడతాయి. ఈ మార్పులు 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమల్లోకి వచ్చేలా జూన్ 2026 నాటికి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక ఈ గణాంకాలు ప్రస్తుత ప్రభుత్వ ప్రతిపాదనల ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమే. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొంది డీలిమిటేషన్ కమిషన్ తుది నివేదిక ఇచ్చిన తర్వాతే ఖచ్చితమైన సంఖ్య తెలుస్తుంది.